వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ 99 రూపీస్కే, కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ భవితా సంతోష్ ఎకానమీ యాప్లో జనరల్ స్టడీస్కి సంబంధించి త్వరలో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్లోకి రానున్నాయి. అలాగే జూన్ 1 నుంచి భవితా సంతోష్ ఎకానమీ నుండి కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్లోకి రానున్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, కేంద్ర గణాంకాల ప్రకారం తొలిసారి గ్రామీణ ప్రాంతాలలో త్రైమాసిక సర్వే జరిపి 2025 ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసిక గణాంకాలు ఆగస్టులో విడుదల చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ ఎప్పుడు ప్రకటించింది అంటే, మరి దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ May 14, 2025, సెకండ్ ఆప్షన్ May 16, 2025, థర్డ్ ఆప్షన్ May 13, 2025 అండ్ ఫోర్త్ ఆప్షన్ May 12, 2025. మరి కేంద్ర గణాంకాల ప్రకారం అంటే ఒక త్రైమాసిక సర్వే అనేది PLFS, పీపుల్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది 2017లో ప్రారంభించారు. మరి PLFలో భాగంగా దేశంలో ఉద్యోగిత మరియు నిరుద్యోగం గురించి గణాంకాలు వేయడం కోసం ఈ PLFS అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు 2017లో ఉద్యోగిత మరియు నిరుద్యోగితని అంచనా వేయడం కోసం ప్రారంభించడం జరిగింది. కాకపోతే కేవలం ఓన్లీ నగరాలలో ఉన్న జనాభాకి మాత్రమే ఉద్యోగిత మరియు నిరుద్యోగితకి సంబంధించి అంచనా వేయడం జరిగింది. కానీ ప్రస్తుతం 2025 నుంచి ఈ PLF సర్వే ద్వారా, త్రైమాసిక సర్వే ద్వారా గ్రామీణ ప్రాంతాలలో కూడా ఉద్యోగిత మరియు నిరుద్యోగితకి సంబంధించి సర్వేని జరపనున్నారు. మరి ఏ రోజున దీనికి సంబంధించి ఈ గ్రామీణ ప్రాంతాలకి సంబంధించి త్రైమాసిక సర్వే అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు, 2025 ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసిక గణాంకాలు విడుదల చేయనున్నాయి. అంటే ఈ 2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు గల గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగిత మరియు నిరుద్యోగితకి సంబంధించిన గణాంకాలను విడుదల చేయనున్నట్లుగా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరి ఏ రోజున విడుదల చేయనుంది అంటే May 14, 2025 దీనికి సంబంధించిన సమాచారాన్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మంత్రిత్వ శాఖ ఏ రోజున ప్రకటించింది? May 14, 2025 ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 May 4 నుంచి 15 వరకు ఏ రాష్ట్రంలో నిర్వహించబడ్డాయి? మరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి మనం ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ కర్ణాటక, సెకండ్ ఆప్షన్ మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ బీహార్ అండ్ ఫోర్త్ ఆప్షన్ పంజాబ్. మరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ నిర్వహించబడ్డాయి అంటే బీహార్లో నిర్వహించబడ్డాయి. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది ఎన్నవ సిరీస్ అనంటే ఏడవ సిరీస్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అంటే బీహార్ ఆతిథ్యం ఇచ్చింది. మరి దీనికి సంబంధించి ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయి అంటే
2025 మే 4 నుంచి 15 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి నిర్వహించబడ్డాయి. మరి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ఎవరు ఆతిథ్యం ఇచ్చారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆతిథ్యం ఇచ్చాడు. ప్రధాని నరేంద్ర మోడీ దీనికి సంబంధించి ఆతిథ్యం ఇచ్చారు. మరి దీనికి సంబంధించి పథకాల పట్టికలో ఈ గేమ్స్ కి సంబంధించి పథకాల పట్టికలో ఏ రాష్ట్రం హైయెస్ట్ లో ఉంది అని అంటే పథకాల పట్టికలో భాగంగా మహారాష్ట్ర అనేది టాప్ లో ఉంది. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 లో భాగంగా పథకాల పట్టికలో మహారాష్ట్ర అనేది టాప్ లో ఉంది. మరి ఎన్ని పథకాలను సాధించి పథకాల పట్టికలో టాప్ లో ఉంది అంటే దాదాపుగా 158 పథకాలను సాధించి పథకాల పట్టికలో మహారాష్ట్ర టాప్ లో ఉంది. దాంట్లో స్వర్ణ పథకాలు 57, సిల్వర్ పథకాలు 43 మరియు బ్రాంజ్ పథకాలు 53 గెలుచుకోవడం జరిగింది. మరి పథకాల పట్టికలో మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో ఏ రాష్ట్రం ఉంది అంటే హర్యానా రాష్ట్రం ఉంది. సెకండ్ ప్లేస్ లో పథకాల పట్టికలో హర్యానా రాష్ట్రం మరియు థర్డ్ ప్లేస్ లో రాజస్థాన్ పథకాల పట్టికలో మొదటి 3 స్థానాలను గెలుచుకున్నాయి. మరి దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల విషయంలో పథకాల పట్టికలో తెలంగాణ అనేది ఎన్ని పథకాలను గెలుచుకుంది అంటే దాదాపుగా 23 పథకాలను గెలుచుకుంది. తెలంగాణ అనేది 23 పథకాలను సాధించి దాదాపుగా 12వ స్థానంలో నిలిచింది. పథకాల పట్టికలో తెలంగాణ అనేది 12వ స్థానంలో నిలిచింది. దాదాపుగా 23 పథకాలను గెలుచుకుంది. మరి ఆంధ్రప్రదేశ్ అనేది దాదాపుగా 24 పథకాలను సాధించి 18వ స్థానాన్ని గెలుచుకుంది. అంటే తెలంగాణకి 23 పథకాలు, ఆంధ్రప్రదేశ్కి 24 పథకాలు అయినప్పటికీ మరి తెలంగాణ అనేది 12వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ అనేది 18వ స్థానంలో ఎందుకుంది అంటే ఇందులో తెలంగాణలో స్వర్ణ పథకాలు వచ్చి 9 సాధించాయి మరియు సిల్వర్ పథకాలు 3 పథకాలుగా సాధించాయి. అలాగే బ్రాంజ్ పథకాలు అనేవి 11 పథకాలు సాధించాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 3 స్వర్ణాలు, 11 సిల్వర్ మరియు 10 రజతాలు లేదంటే బ్రాంజ్ పథకాలు 10 బ్రాంజ్ పథకాలు సాధించింది. అంటే ఇక్కడ స్వర్ణ పథకాలను ఆధారంగా చేసుకొని పథకాల పట్టికలో స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణకి సంబంధించి స్వర్ణాలు అనేవి 9 రావడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పథకాల పట్టికలో లేదంటే స్వర్ణ పథకాలు అనేవి 3 సాధించాయి. కాబట్టి ఇది 18వ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలోను, తెలంగాణ 12వ స్థానంలోను నిలిచింది. మరి ఖేలో ఇండియా గేమ్స్ కి సంబంధించి ఈ మస్కట్ ద్వారా ప్రారంభించారు అంటే జయసింహ అనే మస్కట్ తో ప్రారంభించారు. నెక్స్ట్, ఆఫ్రికా ఖండంలోని నైజీరియా దేశంలో లస్సా జ్వర వ్యాప్తి వల్ల ఎంతమంది మృతి చెందుతున్నట్లు ఎన్సిడిసి వెల్లడించింది. అంటే నైజీరియా డిసీజ్ కౌన్సిల్ అనేది ఎంతమంది మరణించినట్లు వెల్లడించింది. అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 140, సెకండ్ ఆప్షన్ 138, థర్డ్ ఆప్షన్ 160 అండ్ ఫోర్త్ ఆప్షన్ 200. మరి ఆఫ్రికా ఖండంలోని నైజీరియా దేశంలో ఈ లస్సా జ్వర వ్యాప్తి వల్ల దాదాపుగా 138 మంది మరణించినట్లుగా ఎన్సిడిసి అనే సంస్థ వెల్లడించడం జరిగింది. 138 మంది మరణించినట్లుగా వెల్లడించడం
జరిగింది. మరి ఆఫ్రికాలోని ఈ నైజీరియా దేశంలో ఈ లస్సా జ్వర వ్యాప్తి వల్ల దాదాపుగా 36 రాష్ట్రాల నుంచి 18 రాష్ట్రాల వరకు ఈ లస్సా అనే వ్యాధి వ్యాప్తి చెందడం జరిగింది. మరి లస్సా జ్వరం అనేది ఏ వైరస్ వల్ల వచ్చింది అని అంటే ఇది ఆర్నా వైరస్ అనే కుటుంబానికి చెందిన వైరల్ హిమరాజిక్ వ్యాధి. ఇది ఆర్నా వైరస్ కి చెందిన వైరల్ హిమరాజిక్ అనే వ్యాధి. మరి దీని ద్వారా ఈ లస్సా జ్వర వ్యాధి లేదంటే ఈ లస్సా ఫీవర్ అనేది ఎఫెక్ట్ అయిన వాళ్ళలో కనిపించే లక్షణాలు ఏంటి అని అంటే అధికంగా జ్వరం, తలనొప్పి మరియు అలసట, అలాగే పేగుల నొప్పి, అధిక రక్తస్రావం మరియు కిడ్నీ మరియు కాలేయ సంబంధిత సమస్యలు రావడం. జ్వరం, తలనొప్పి, అలసట మరియు పేగుల నొప్పి, రక్తస్రావం మరియు కిడ్నీ మరియు కాలేయం వంటి వాటిపైన అధికంగా ఇది ప్రభావం చూపుతుంది. ఈ లస్సా జ్వరం అనేది అధికంగా రావడం ద్వారా దాదాపుగా మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిన ఈ సర్వే ప్రకారం ఇంతమంది మరణించారు అంటే 2025 ఏడాది ప్రారంభం నుంచి మే వరకు దాదాపుగా 138 మంది ఈ వ్యాధి కారణంగా మరణించారు అని చెప్పి ఈ సంస్థ వెల్లడించడం జరిగింది. 2025 ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డ్ చైర్మన్ గా ఎవరిని నియమించింది? మరి ఇన్లాండ్ వాటర్ బోర్డ్ అథారిటీ అనేది అంతర్గత నదీ జలాల మార్గాల కోసం అంతర్గత నదీ జలాల మార్గాల కోసం ఒక చైర్మన్ ని ఎవరు ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డు ఒక చైర్మన్ ని నియమించింది. మరి ఎవరిని నియమించింది అంటే మనం ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా, సెకండ్ ఆప్షన్ అలక్ జోషి, థర్డ్ ఆప్షన్ సంతోష్ కుమార్ సారంగి అండ్ ఫోర్త్ ఆప్షన్ జెడ్ శివప్రసాద్. మరి ఈ ఇన్లాండ్ వాటర్ అథారిటీ బోర్డ్ కి చైర్మన్ గా జెడ్ శివప్రసాద్ ని చైర్మన్ గా నియమించింది. మరి అంతర్గత నదీ జలాల మార్గాల కోసం చైర్మన్ గా నియమించడం జరిగింది. నెక్స్ట్ 2025 ప్రపంచ ఆహార బహుమతి విజేతగా ఎవరు ఎంపికయ్యారు అంటే అంతర్గత లేదంటే ఆహార బహుమతి విజేతలుగా దీనికి సంబంధించి ఆప్షన్స్ ని గనక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ప్రీతి సుడాన్, సెకండ్ ఆప్షన్ సౌమ్య గుగులోతు అండ్ థర్డ్ ఆప్షన్ డాక్టర్ మరియా అంగిలా హంగ్రియా అండ్ ఫోర్త్ ఆప్షన్ రమాకాంత రావు. మరి 2025 ప్రపంచ ఆహార బహుమతి విజేతగా డాక్టర్ మరియాంగేలా హంగ్రియా విజేతగా ఎంపిక అవ్వడం జరిగింది. మరి డాక్టర్ మరియాంగేలా హంగ్రియా అనే వ్యక్తి ఎవరు అనంటే ఈవిడ ఒక బ్రెజిల్ కి చెందిన సూక్ష్మ జీవ శాస్త్రవేత్త, బ్రెజిల్ కి చెందిన సూక్ష్మ జీవ శాస్త్రవేత్త అయిన డాక్టర్ మరియాంగేలా హంగ్రియాకి లభించింది. మరి దేనికోసం ఈవిడకి పురస్కారం ఇచ్చారు అనంటే రసాయన ఎరువుల కోసం ప్రత్యామ్నాయంగా
రసాయ ఎరువుల కోసం ప్రత్యామ్నాయంగా మరియు బయోలాజికల్ అభివృద్ధి కోసం బయోలాజికల్ పురస్కార అభివృద్ధి కోసం చేసిన పరిశోధనలో భాగంగా ఈవిడకి ఈ బహుమతి ఇవ్వడం జరిగింది. రసాయన ఎరువుల ప్రత్యామ్నాయంగా బయోలాజికల్ పురస్కార అభివృద్ధి కోసం చేసిన పరిశోధనలో భాగంగా ఈవిడకి ఈ బహుమతి ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ ఇచ్చారు ఈ పురస్కారం అని అంటే అమెరికాలోని డెస్విన్స్ ఐఓలో ఈవిడకి ఈ పురస్కారాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అమెరికాలోని డెస్కాయిన్ ఐఓలో ఈ పురస్కారాన్ని అందించడం జరిగింది. యుఎన్ఓ ఆహార వ్యవసాయ సంస్థ FAO నివేదిక ప్రకారం 2024లో ఎంతమంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు? యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ యొక్క ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఎంతమంది ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అనే దానికి సంబంధించి ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 520 మిలియన్స్, సెకండ్ ఆప్షన్ 492 మిలియన్స్ అండ్ థర్డ్ ఆప్షన్ 295 మిలియన్స్ అండ్ ఫోర్త్ ఆప్షన్ 610 మిలియన్స్. మరి దాదాపుగా 295 మిలియన్స్ మంది ఈ ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పి FAO నివేదికలో వెల్లడించడం జరిగింది. మరి ఈ ఆహార సంక్షోభం అనేది ఈ 2025లో 295 మిలియన్స్కి చేరుకుంది. మరి 2024లో గత ఆర్థిక సంవత్సరంతో చూసుకుంటే దాదాపుగా 13.7 మిలియన్స్ పెరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరం నుంచి లేదంటే గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకే దాదాపుగా 13.7 మిలియన్స్ ఆహార సంక్షోభాన్ని 13.7 మిలియన్స్ పెరగడం జరిగింది. అంటే ఆహార సంక్షోభం అనేది ఎంత తీవ్రంగా ఉంది అని గమనించవచ్చు. మరి గత 6 సంవత్సరాల నుంచి ఈ ఆహార సంక్షోభంకి సంబంధించి ప్రతి ఏడాదికి పెరుగుతూ వచ్చింది. గత 6 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాదికి ఆహార సంక్షోభం అనేది పెరుగుతూ వచ్చింది. మరి ఆహార సంక్షోభం యొక్క ప్రధాన కారణాలు ఏంటి అని మనం చూసుకుంటే ఆహార సంక్షోభానికి సంబంధించి ప్రధాన కారణాలు అంటే యుద్ధాలు మరియు అంతర్గత కలహాలు మరియు వాతావరణ పరిస్థితులు తీవ్ర వాతావరణ పరిస్థితులు వలసలు తీవ్ర వాతావరణ పరిస్థితులు మరియు ఆర్థిక సంక్షోభం ఇవన్నీ ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. మరి ఆర్థిక సంక్షోభం అనేది దేని కారణంగా జరుగుతుంది అంటే యుద్ధాలు, అంతర్గత కలహాలు, వాతావరణ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం, వలసలు మరి ఇటువంటివి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. మరి దీనిపై FAO డైరెక్టర్ అయిన ఓ డోంగ్యూ ఆర్థిక సంక్షోభం అనేది దేశంలో ఒక తీవ్రమైన సంఘటనగా మారింది. మరి దీనికి సంబంధించి ఈ ఆర్థిక సంక్షోభం అనేది లేదంటే ఆహార సంక్షోభం అనేది గ్రామీణ ప్రాంతాలలో మరింత ఎక్కువగా ఉంది అని చెప్పి FAO డైరెక్టర్ డోంగ్యూ గారు దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. బాలల పోషకాహార భద్రత కోసం ముఖ్యమంత్రి సుపోషణ్ అభియాన్ అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం
ప్రకటించింది. అంటే దీనికి సంబంధించి ఆప్షన్స్ని మనకు చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ మహారాష్ట్ర, సెకండ్ ఆప్షన్ కర్ణాటక, థర్డ్ ఆప్షన్ బీహార్ మరియు ఫోర్త్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్. మరి దీనికి సంబంధించి బాలల పోషకాహార భద్రత కోసం ఈ పథకాన్ని సుపోషణ అభియాన్ అనే పథకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సుపోషణ అభియాన్ అనే పథకాన్ని ప్రారంభించింది. మరి దేనికోసం ఈ పథకాన్ని ప్రారంభించింది ఉత్తరప్రదేశ్ అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు పోషకాహారాన్ని అందించడం కోసం 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి పోషకాహారాన్ని అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. మరి దీనికి సంబంధించి గత సంవత్సరంలో సంభావన్ అభియాన్ అనే పథకానికి కంటిన్యూషన్గా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరంలో ప్రారంభించిన సంభావన అభియాన్ అనే పథకానికి కొనసాగింపుగా ఈ సుపోషణ అభియాన్ అనే పథకాన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలకి పోషకాహారాన్ని అందించే ఉద్దేశంతో. ఢిల్లీ తూర్పు జిల్లా నయీ దిశ ఏ పాత్ బ్యాక్ టు లెర్నింగ్ అనే సామాజిక కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించింది? ఢిల్లీ తూర్పు జిల్లా నయీ దిశ అనేది ఢిల్లీ పోలీస్ కమ్యూనిటీ అవుట్రీచ్ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం అనేది ఎప్పుడు ప్రారంభించింది అనే దానికి మనం ఆప్షన్స్ని గనక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ ఏప్రిల్ 2023, సెకండ్ ఆప్షన్ మార్చ్ 2025, థర్డ్ ఆప్షన్ మే 2025 అండ్ ఫోర్త్ ఆప్షన్ ఫెబ్ 2025. మరి ఏ రోజున ప్రారంభించింది అంటే మార్చ్ 2025న ఈ సామాజిక కార్యక్రమాన్ని నయీ దిశ ఏ పాత్ బ్యాక్ టు లెర్నింగ్ అనే కార్యక్రమాన్ని మార్చ్ 2025న ప్రారంభించడం జరిగింది. మరి దేనికోసం ప్రారంభించారు అంటే పాఠశాలను విడిచి వెళ్ళిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే డ్రాప్ అవుట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరిగి మళ్ళీ పాఠశాలలో చేర్చడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. అంటే పాఠశాలల నుంచి బయటకు వెళ్ళి అంటే పాఠశాల చదువు వదిలేసి పిల్లలు ఎవరైతే బయట పనులు చేస్తున్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి పాఠశాలలో ప్రవేశపెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ రోజున అంటే మార్చ్ 2025న. భారత ఎగుమతుల్లో 24-25 కేంద్ర వాణిజ్య గణాంకాల ప్రకారం ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మా, ఎలక్ట్రిక్ రంగాల వాటా ఎంతవరకు ఉంటుందని ప్రకటించింది. అంటే భారత ఎగుమతుల్లో దీనికి సంబంధించి ఆప్షన్స్ని కనుక చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ 25%, సెకండ్ ఆప్షన్ 70%, థర్డ్ ఆప్షన్ 60% అండ్ ఫోర్త్ ఆప్షన్ 50%. మరి భారత ఎగుమతుల్లో 24-25 వాణిజ్య గణాంకాల ప్రకారం ఎగుమతులు అనేవి 50%కి పైగా లేదంటే 50% పైగా ఈ ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మా మరియు ఎలక్ట్రిక్ రంగాలలో ఎక్కువ 50% పైగా ఈ రంగాల నుంచే వస్తుంది అని చెప్పి 24-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర వాణిజ్య గణాంకాలు వెల్లడించడం జరిగింది. మరి ఏ రంగం నుంచి ఎంత వాటా అనేది ఉంది అని చూసుకుంటే ముందుగా ఇంజనీరింగ్ నుంచి దాదాపుగా 26.7% ఎగుమతులు జరుగుతున్నాయి, ఎగుమతుల వాటా ఉంది. మరి అగ్రికల్చర్కి సంబంధించి 11.85% ఎగుమతుల వాటా అనేది ఉంది. అలాగే
ఫార్మాని చూసుకుంటే దాదాపుగా 6.96%గా ఈ ఎగుమతులు అనేవి ఉన్నాయి. అండ్ ఎలక్ట్రిక్ రంగాల గురించి చూసుకుంటే దాదాపుగా 8.82% ఉండడం జరిగింది. ఈ రంగాలన్నిటినీ కలుపుకుంటే దాదాపుగా 50%కి పైగా ఈ రంగాల నుంచే భారత్ ఎగుమతులు అనేవి జరుగుతున్నాయి అని చెప్పి 24-25 కేంద్ర వాణిజ్య గణాంకాలు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్, నేపాల్లోని యాలా గ్లేసియర్ను సర్వనాశనమైన హిమనదిగా ప్రకటిస్తూ ఘనంగా శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారు అంటే నేపాల్లోని ఒక గ్లేసియర్ని ఒక శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏ రోజున అంటే మనం దానికి సంబంధించి ఆప్షన్స్ని చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ May 13, 2025, సెకండ్ ఆప్షన్ May 12, 2025, థర్డ్ ఆప్షన్ May 14, 2025 అండ్ ఫోర్త్ ఆప్షన్ May 15, 2025. మరి ఈ గ్లేసియర్కి ఏ రోజున ఘన నివాళిని ప్రకటించారు అంటే May 12, 2025న ప్రకటించడం జరిగింది. మరి గ్లేసియర్ అంటే ఏంటి అంటే ఘనీభవించిన నది. దీన్ని శీతాకాలంలో లేదంటే శీతోష్ణ స్థితి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇవి నదులు అనేవి కనిపిస్తాయి. ఎక్కువ శీతాకాలంలో ఈ ఘనీభవించిన నదులని చూడొచ్చు. మరి ఘనీభవించిన నదులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక నదిని సర్వనాశనమైన హిమ నదిగా ప్రకటిస్తూ దానికి శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది ఆసియా ఖండంలోనే తొలిసారిగా శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించడం అని చెప్పొచ్చు. ఆసియా ఖండంలోనే తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి హిమానీ నది అనేది దాదాపుగా 1970 నుంచి దాదాపుగా 66% ద్రవ్యరాశిని కోల్పోయింది. అలాగే 784 మీటర్లు వెనక్కి తగ్గింది. దీనికి సంబంధించి ఎప్పుడు ప్రకటించారు ఘన నివాళిని అంటే May 12, 2025. అండ్ నా క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.